ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం డిసెంబర్ 7వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం వీరికి ఏ విధంగా శ్రీ ఉండబోతుంది. భద్రకాళి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం స్థలం సమస్యలు, కళ్యాణ దోషం పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధనం, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలి అనుకుంటే అంచనం వేసి చూడబడును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 8096448525. ఉన్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారి ఇంట్లో ఘోరం జరుగుతుంది. అయితే కన్యా రాశి వారి ఇంట్లో ఎటువంటి ఘోరం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు ఎదురు కాబోతున్నాయి, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి అనే పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే వీరు ఏ పనినైనా సరే మొదలు పెడుతూ ఉంటారు. అలాగే వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ, భారమైనటువంటి కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా వాటిని అన్నిటినీ కూడా అధిగమించుకొని ముందుకు సాగుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాలను మనం గమనించుకున్నట్లయితే గనక ఈ యొక్క జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చినప్పటికీ, అంటే మీకు సంతోషము కొంచెం వచ్చినటువంటి ఆనందము పొందుకోబోతున్నారండి. అంటే ఎంగేజ్మెంట్, ఎంజాయ్లలో అయితే రేపటి రోజున మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. కానీ వృత్తి వ్యాపారాలలో మీ యొక్క తండ్రి గారి సలహాలతో ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. మీ యొక్క రోజువారీ యాంత్రిక జీవనాన్ని అడ్డుకట్ట వేసి మీ యొక్క స్నేహితురాళ్ళతో బయటకు వెళ్ళండి. అంటే ఒక మంచి ఆహ్లాదమైనటువంటి వాతావరణం అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది. మీ యొక్క మనస్సు ఉండే అటువంటి ప్రెషర్ విజయం సాధించడానికి ఎవరో ఒకరి తనని తాను గుర్తించే విధంగా సమయం అనేది చెప్పడం. ఇక అనవసరాల పనుల వల్ల ఈరోజు మీ యొక్క సమయం అనేది అంతా కూడా వృధా అయిపోతుంది. మీ యొక్క జీవిత భాగస్వామి తాలూకా వెచ్చదనాన్ని మీరు అయితే ఈరోజు అంతా కూడా అనుభవిస్తారు. ఈ రోజుల్లో కుటుంబంలో గడపడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. కానీ మీకు కావలసినటువంటి వారితో ఆనందంగా గడపడానికి ఇది చాలా మంచి సమయం అని చెప్పాలి. అంటే మీ యొక్క మంచి అవకాశం అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది. ఇది ఖచ్చితంగా ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రేపటి రోజున అసలు ఎటువంటి ప్రమాదం అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకుంటుంది. దీనివల్ల ఎటువంటి పరిస్థితులు అనేది మీకు జరగబోతున్నాయి. అలాగే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. దీనివల్ల ఎటువంటి సమస్యలు అనేవి ఎదుర్కొనవలసి ఉంటుంది. అదేవిధంగా ఏ విధమైనటువంటి మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, అటువంటి పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం.
కాబట్టి ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థం అనేది అవుతుంది. రేపటి రోజున మీ యొక్క దినఫలాల ప్రకారం ఒక ప్రమాదం ముంచుకొస్తుంది. మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశాలు కూడా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. అంటే మీరు అంత కాలంగా చాలా సఖ్యతగా ఉంటే, అంటే మీరు నమ్మకమైనటువంటి వ్యక్తి చేతిలో మోసపోయే అటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వారు ఎవరైనా కావచ్చు అండి, మీ యొక్క స్నేహితురాలు కావచ్చు, లేదంటే మీ యొక్క బంధు సభ్యులు కావచ్చు, లేదంటే ఇరుగు పొరుగు వారు కూడా బాగా కలిసినటువంటి వారు కావచ్చు, లేదంటే మీ యొక్క ప్రాణ స్నేహితులు కావచ్చు. ఈ విధంగా మీరు అయితే చాలా కాలం నుండి ఒక వ్యక్తితో చాలా సన్నిహితంగా ఉంటున్నారు. ఆ వ్యక్తి వల్ల మీరు ప్రమాదంలో కూరుకుపోయే అటువంటి కనిపిస్తున్నాయి. సమయం అయితే ముంచుకొస్తుంది. మీరు అయితే దీని పట్ల చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం. అదే విధంగా ఈ రోజు అనేది మీకు అయితే అస్సలు ఏం జరుగుతుంది చెప్పకూడదు అనే విషయం, అటువంటి విషయాలను ఎవరితోనూ పడితే వారితోనూ షేర్ చేసుకోకూడదు. అటువంటి విషయాలు జాగ్రత్త పడవలసిన సమయం. అదే విధంగా చెప్పాలి. వారితో పడితే వారితో షేర్ చేసుకుని ఉన్నటువంటి విషయాలను బయట పెట్టడం కానీ, లేదంటే మూడో వ్యక్తితో అసలు వ్యక్తి గురించి ఇక దగ్గర ఏదైనా షేర్ చేసుకుని ఉన్నట్లయితే గనక అటువంటి విషయంలో ఎవరో ఒకరి దగ్గర బయట పెట్టడం కానీ, లేదంటే మూడో వ్యక్తి దగ్గర బయట పెట్టడం కానీ, ఇటువంటి విషయాలు అయితే వీటి ద్వారా సమస్యలను క్రియేటివిటీ చేయడానికి అయితే వారు అయితే మీ యొక్క జీవితంలో ప్రయత్నించబోతున్నారు. ఈ విషయం పట్ల మీరు చాలా జాగ్రత్త అనేది వహించాలి. ఇక అదే విధంగా కన్యా రాశి వారికి అనేది మీరు చాలా విషయాల పట్ల జాగ్రత్త అనేది ఉండడం ఉత్తమం. అలాగే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఎవరి దగ్గరనైనా సరే మీ యొక్క పర్సనల్ విషయాలను కానీ, లేదంటే మూడో వ్యక్తి మీ మధ్యలోకి తీసుకొచ్చే విషయాలను కానీ ఈ రోజు అనేది మాట్లాడడం, చెప్పే అటువంటి వ్యక్తుల మధ్య అయితే మీ గురించి అయితే వారికి పూర్తి భరోసా అనేది ఉండాలి. లేదంటే అటువంటి వ్యక్తుల వలన మీ యొక్క జీవితంలో పెద్ద పెద్ద ప్రమాదాలకు గురి అయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి కేవలం మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తులకు మాత్రమే మీ గురించి చెప్పండి. మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులకి ఎంత దూరంగా పెడితే అంత మంచిది. గమనించుకోండి. ఇక ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవతారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. సో చూసారు కదండి, వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ త్వరగా సబ్స్క్రైబ్ శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం స్థలం సమస్యలు, కళ్యాణ దోషం పరిష్కరించబడును, దుష్ట శక్తులు తీయబడును, నాగదోషం తీయబడును, నాగబంధనం, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలి అనుకుంటే అంచనం వేసి చూడబడును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 8096448525.